శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలో 913వ నామము సర్వాపద్వి నివారిణి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, సర్వ అంటే అన్ని రకములైన, ఆపత్ అంటే ఆపత్తులను లేదంటే ఆపదలను, వినివారిణి అంటే పూర్తిగా నివారించినది, పూర్తిగా తొలగించినది. జగన్మాత తననే ఆశ్రయించి ఆరాధించే భక్తులకు కలిగే అన్ని ఆపదలను, ఇబ్బందులను, కష్టాలను పూర్తిగా తొలగిస్తుంది. జగన్మాతే మన మీద కోపంతో ఈ ఆపదలు మనకు కలిగేలా చేస్తోందా? కాదు కదా. మానవుడు తాను ఆచరించిన కర్మముల ఫలితాన్ని అనుభవించి తీరవలసిందే కదా. అయితే తెలుసో తెలియకో అతడు కొన్ని దుష్కర్మలను కూడా ఆచరిస్తూ ఉంటాడు. ఆ కర్మలను అనుభవించేటప్పుడు అతడు కొన్ని ఇబ్బందులు పడతాడు, ఆపదలు ఎదుర్కొనక తప్పదు మరి. అయితే ఆ జగన్మాతని మనస వాచ కర్మన నమ్మి ఆరాధించినట్లయితే గొడ్డలి దెబ్బను కూడా గోడుతో తీసేసినట్లు ఎంతో పెద్ద ఆపదను కూడా దాని తీవ్రతను బాగా తగ్గించి కొద్దిపాటి బాధతో పోయేలాగా చేస్తుంది ఆ తల్లి. మానవ జీవితాన్ని ఒక క్రమశిక్షణాయుతమైన పద్ధతిలో పెట్టడానికి ఆ తల్లి ఈ కొన్ని ఇబ్బందులను, కష్టాలను, ఆపదలను కలిగిస్తుంది. ఆహారాన్ని మితిమీరి తిన్నామనుకోండి, అజీర్ణము అలాంటి వ్యాధులు వస్తాయి కదా. మన దగ్గర ఉన్న ధనం కన్నా మించి ధనం ఖర్చు చేస్తే అప్పుల పాలైపోతాం. ఈ నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సక్రమమైన ఆలోచన లేకుండా మనము ఇంద్రియాలు ఏ కోరికలు కోరితే అవి తీర్చుకుందామని అత్యాశకు పోతే చాలా ఇబ్బందులు కలుగుతాయి. ఈ విషయాల్ని తెలియపరచడానికి ఆ తల్లి ఆపదలను పెట్టింది. మళ్ళీ ఆ ఆపదలను, ఇబ్బందులను తొలగించే బాధ్యతను కూడా ఆ తల్లే తీసుకుంటుంది. కాబట్టి వసన్యాది వాగ్దేవతల అమ్మవారిని సర్వాపద్వి నివారిణి అని నామంతో కీర్తించారు. కూర్మ పురాణంలో జగన్మాత స్వయంగా వివరించింది ఏంటంటే, ఎవరు సంగహితులై నన్నే శరణు పొందుతారో, యోగమును ఆశ్రయించి ఎల్లప్పుడూ భక్తితో ఉపాసిస్తూ ఉంటారు, సర్వభూతముల యందు దయగలవారై శాంతులు, మాత్సర్య రహితులుగా, బుద్ధిమంతులుగా, తాపసులుగా, సంయుత వ్రతులుగా, నాయందే లగ్నమై చిత్తం కలవారు, నన్ను పొందిన ప్రాణం కలవారు అని అమ్మవారే వివరించింది. ఇంకా ఏం చెప్పింది? నన్ను గురించి చెప్పటంలో ఆసక్తి చూపేవారు, నా నామమే జపం చేసేవారి యొక్క ఆపదలు అనే కొండను కూడా జ్ఞానదీపంలాగా అనతి కాలంలోనే నేను తొలగిస్తాను అని చెప్పింది. వరాహ పురాణంలో దేవతలు చేసిన దేవై సప్తమునందు, ఓ దేవి పరమేశ్వరి, ఎవరు నిన్ను శరణు పొందుతారో వారికి కొంచెమైనా ఆపదలు కలగవు, సంశయం లేదు. కనుక ఆపదల్లో ఏం చేయాలి? దేవి యొక్క పాదకమలాల జంటను స్మరించాలి. ఆ స్మరణ ఏమి చేస్తుంది? బ్రహ్మాదులను కూడా దాసులను చేస్తుంది. ఇదే విషయాన్ని గీతాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 9వ అధ్యాయమైన రాజవిద్య రాజగుహ్య యోగంలో 22వ శ్లోకంలో వివరించారు. పరమేశ్వరుడినైన నన్నే నిరంతరము అనన్య భక్తితో చింతన చేయొచ్చు, నిష్కామ భావంతో సేవించు వారి యోగక్షేమాలను నేనే వహిస్తాను. జగన్మాత లలితా త్రిపుర సుందరిని స్మరించే వారి ఆపదలన్నీ కూడా ఆ తల్లి తొలగిస్తుంది. కాబట్టి పరమేశ్వరి సర్వాపద్వి నివారిణి అనే నామంతో కీర్తింపబడింది. ఈ విధంగా మనం కూడా సర్వాపద్వి నివారిణి అయిన అమ్మవారి పాదాలను పట్టుకొని మనస వాచ కర్మణ అమ్మవారిని కనుక మనం శరణజొచ్చితే అమ్మవారు మనకి ఉన్న ఆపదలని మొత్తాన్ని పోగొడుతుంది. మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మల్ని అనుభవించక తప్పదు. అయినప్పటికీ కూడా పెద్దగా వచ్చే ఆపదని అదే అంటారు కదా, సామెత చెప్పినట్లు చిటికిన వేలు గోరుతో తీసేసినట్లు అమ్మవారు తీసేస్తుంది. శ్రీమాత్రే నమః.